కనుక ప్రాజెక్ట్ సాధించుకుంటే దాదాపు 1,00,000 ఎకరాలు అధికారికంగా టెక్నాలజీస్ అదేవిధంగా విధానికారికి కూడా దాదాపు 30,000 ఎకరాలంటే 1,30,000 ఎకరాలు నీళ్ళు. మరి అలా 1,30,000 ఎకరాలు నీళ్ళు ఇచ్చినప్పుడు దాదాపు కోనసీమలాగా తయారవుతుంది. వలస పోవడం ఆగిపోతుంది. మనమే పూలని వలస తెచ్చుకునే పరిస్థితి. అలాగే ఆ నాలుగు అభివృద్ధిని కూడా నోచుకోవాలి. మనం ప్రభుత్వం మనం గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఆరు సంక్షేమంతో పాటు 6 అభివృద్ధి కూడా నోచుకోవాలి. మీకు అందరికీ తెలుసు సూపర్ 6 దాదాపు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం. ఆ ఉద్యోగాలు వచ్చేందుకు కూడా 3,000 నిరుద్యోగులు ఇస్తున్నాం. అదేవిధంగా మహిళలకు 50,000 పైన బీసీ మహిళలకు అని పురుషులు కానీ దాదాపు పెన్షన్ 4,000 రూపాయలు. అదేవిధంగా ఇంట్లో ఉండే మహిళలకు 18 ఏళ్ళు నిండిన తర్వాత 50 ఏళ్ళ వరకు దాదాపు 15,000 రూపాయలు కలిగిపోతుంది. అదేవిధంగా ఈరోజు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా అవకాశం కల్పిస్తుంది. అదేవిధంగా ఈరోజు గతంలో గ్యాస్ దీపం పథకం కింద గ్యాస్ ఇచ్చేవాళ్ళం. ఆ పథకాలన్నీ రద్దు చేసిన జగన్మోహన్ మరి అదే పథకం కొనసాగిస్తుంది. సంవత్సరానికి 3 గ్యాసులు కూడా ఉంటాయి. ఇలా సంక్షేమ పథకాలను చూసుకోబోతూ రైతులు చేయడం కూడా 20,000 ఇస్తున్నాం. అదేవిధంగా అభివృద్ధి కూడా కావాలి. అభివృద్ధి కావాలంటే ప్రాజెక్టులు కావాలి. ప్రాజెక్టు వల్ల రైతులు బాగుపడతారు, భూమి రేట్లు పెరుగుతాయి. దానివల్ల పరోక్షంగా చూపిస్తారు. దానివల్ల ఉపాధి కూడా పరోక్షంగా పెరుగుతుంది. ఎందుకంటే ఒక నీటి సాగు ప్రాజెక్టు ఉందంటే దాన్ని పండించిన పంటలు